నీట్ అనేటువంటి దీని మీద ఒక డర్టీ ఇది ఇవాళ ప్రసరించిందని చెప్పాలంటే 22 లక్షల మంది విద్యార్థులు ఇదే కాదు, వాళ్ళని చదివించడం కోసం ఆ తల్లిదండ్రులు పడేటువంటి ఆరాటం, తపన, తెల్లవారులు మేల్కొని ఆ టెన్షను, ఇదంతా కూడా ఆ బ్యాగేజీ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళు రిలాక్స్ అవుతారు. అలాంటిది అసలు ఒక్కసారిగా అది క్యాన్సిల్ అయిపోయింది అని అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే అసలు ఇది ఈ వ్యవస్థది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం ఏంటంటే, అసలు ఈ నీట్ అనేటువంటిది వ్యవస్థ ఇది విద్యార్థుల భవిష్యత్తు అంటే, లేకపోతే నిజంగా ర్యాంకులతో వీళ్ళు యుద్ధం చేస్తున్నారా అనేటువంటిది చూడాలంటే, ఇక్కడ ఒక మరీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక పరీక్ష కోట్ల మంది కలలు, భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు దీనికోసం పరిశ్రమిస్తుంటారు. డాక్టర్ అవ్వాలి, ఒక అందమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ. దానికోసం అటు తల్లిదండ్రులు ఇటు పిల్లలు వీళ్ళు పుస్తకాలతో యుద్ధం చేస్తుంటారు. అనేక రకాలుగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఇదంతా తీరా చేస్తే వాళ్ళు ప్రిపేర్ అయితే లాస్ట్ మినిట్లో కొంతమంది దౌర్భాగ్యులు వాళ్ళ స్వార్థం కోసం ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి దాన్ని ఈ రకంగా ఒక వ్యాపారంగా, అంటే ఒక చీకటి వ్యాపారం కింద మార్చుకోవటం అని చెప్పానంటే, దీన్ని అసలు ఎలా చూడాలి? ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? ఒకవైపు అవినీతి, ఒకవైపు ఏమో క్యాపిటల్